హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో సాహిత్య విమర్శలోని 201 నుంచి 250 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. పావయిత్రి కారయిత్రి శక్తులను పేర్కొన్నవారు రాజశేఖరుడు, మమ్మటుడు, ఆనందవర్ధనుడు ఎవరూ కాదు. ఆన్సర్ వచ్చేసి రాజశేఖరుడు. విమర్శ అనే పదానికి అర్థం నింద, తెగడ్త, ప్రశంస, పరాంశ. ఆన్సర్ వచ్చేసి పరమార్శ. పాణిని రచించిన వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం, నిరుక్తం, అష్టదాయి అన్ని. అష్టదాయి. సంస్కృతంలో తొలి నిఘంటువు నిరుక్తం రచయిత యాస్కుడు, భరతుడు, వాల్మీకి, మల్లినాథ సూరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాస్కుడు. కవిని ఎవరితో పోల్చారు? దేవుడితో, ఇంద్రునితో, ఋషితో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఋషితో. నవ మన్మోహశాలి అయిన ప్రజ్ఞయే ప్రతిభ అన్నదెవరు? రాజశేఖరుడు, బామహుడు, మమ్మటుడు, జగన్నాథుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బామహుడు. కావ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది కీర్తి, సంపద, లోకజ్ఞానం, ఆనందం. ఆనందం. ప్రభువులా శాసించేవి కావ్యాలు, నాటకాలు, వేదాలు, వ్యాసాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదాలు. కాంత సంహితోపదేశాలు అని వేటిని అంటారు? కావ్యాలు, పురాణాలు, వేదాలు ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావ్యాలు. కావ్యహేతువులు ఏవి? ఆనందం, ప్రతిభ, సంపద. ప్రతిభ, అభ్యాసం, ఉత్పత్తి. ప్రతిభ, అభ్యాసం, శక్తి అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిభ, అభ్యాసం, ఉత్పత్తి. కావ్యానందాన్ని దేనితో పోలుస్తారు? బ్రహ్మానందం, యాయానందం, అల్పానందం, అత్యానందం. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మానందం. చెంపు కావ్యం అంటే పద్యకావ్యం, గద్యకావ్యం, గేయకావ్యం, పద్యగద్య మిశ్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్య గద్య మిశ్రమం. పద్యగద్య మిశ్రమం. రూపకం అంటే దృశ్యకావ్యం, శ్రవణకావ్యం, ఉభయకావ్యం, గద్యకావ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృశ్యకావ్యం. ఉత్తమ కావ్యం అంటే శైలి గలది, వస్తువు గలది, ధ్వని గలది, అలంకారం గలది. ధ్వని గలది. గుణీభూత వ్యంగ్య కావ్యాన్ని ఏమంటారు? ఉత్తమ కావ్యం, మహాకావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యమ కావ్యం. చిత్రకావ్యం లేక అధమ కావ్యం అనగా ధ్వని గలది, ధ్వని లేనిది, ధ్వని గుణీభూతంగా ఉన్నది, లక్షణ గలది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వని లేనిది. బ్రహ్మానందం సహోదరమైనది ఏది? కావ్యానందం, రసానందం, బ్రహ్మానందం అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని. ప్లేటో శిష్యుడు ఎవరు? అలెగ్జాండర్, సోక్రటీస్, జాన్సన్, కిట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోక్రటీస్. ఎమోషన్ రీకలెక్టెడ్ ఇన్ ట్రాన్క్వాలిటీ ని కవిత్వంగా అభివర్ణించింది ఎవరు? వర్డ్స్వర్త్, షేక్స్పియర్, జాన్సన్, కిట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్డ్స్వర్త్. ఆర్ట్ ఇమిటేట్స్ నేచర్ అన్నదెవరు? సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, డాంటే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. రైథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ ని కవిత్వం అన్నదెవరు? డ్రైడెన్, మిల్టన్, జాన్సన్, ఎడ్గర్ ఎలన్ పో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్గర్ ఎలన్ పో. వన్ యాక్ట్ ప్లే తెలుగులో ఏమంటారు? నాటకం, క్రీడ, నాటిక, ఏకాంకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏకాంకిక. ఆత్మాశ్రయ కవిత్వానికి ఉదాహరణ? స్మృతి కవిత, ఖండకావ్యం, లిరిక్ అన్ని.
శారదా కాంచిక విమర్శ గ్రంథాలని రాసినదెవరు? వేదం వెంకటరాయ శాస్త్రి, జయంతి రామయ్య పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదం వెంకటరాయ శాస్త్రి. వివేక చంద్రిక విమర్శనం రచించిన పండితుడు? గురజాడ అప్పారావు, వేదం వెంకటరాయ శాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, చింతా దీక్షితులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారికి గల బిరుదు? విమర్శ సామ్రాట్, విమర్శక చక్రవర్తి, విమర్శ ప్రచండ, విమర్శ గ్రాగేసరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విమర్శ గాగేసరి. తెలుగులో దేనిని మొదట విమర్శ గ్రంథంగా పేర్కొంటారు? విగ్రహతంత్ర విమర్శనం, మహాభారత విమర్శనం, నవలా విమర్శ, వివేక ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విగ్రహతంత్ర విమర్శ. కందుకూరి వారి ఏ రచన ప్రాచూన్ వీల్ పేరుతో అంగీకరించడం జరిగింది? స్వీయ చరిత్ర, రాజశేఖర చరిత్ర, మహిళా చరిత్ర, అదృష్ట చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖర చరిత్ర. పన్నేటి రామచంద్రారావు రచించిన విమర్శ గ్రంథమేది? మను చరిత్ర విమర్శ, వసు విమర్శ, మను వసు చరిత్ర రచనా విమర్శ, భరత విమర్శ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మను వసు చరిత్ర రచనా విమర్శ. వసుమను ప్రకాశిక అనే విమర్శ గ్రంథం రచయిత ఎవరు? వేదం వెంకటరాయ శాస్త్రి, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, వేదం రామశాస్త్రి, జయంతి రామయ్య పంతులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయంతి రామయ్య పంతులు. తిరుపతి వెంకట కవులు ఎవరితో వాదోపవాదాలు చేశారు? ఓలేటి వెంకటరాయ శాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, వెంకట రామకృష్ణ కవులు, వెంకట శివ కవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెంకట రామకృష్ణ కవులు. గీరతం, శనిగ్రహం వంటి నిందతో కూడిన కావ్యాలు రచించింది? వెంకట రామకృష్ణ కవులు, కొప్పవరపు కవులు, పింగళ కాటూరి, తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవులు ఏ కావ్యాన్ని ఆంగ్ల ప్రభుత్వం నిషేధించింది? బిడాలోపాఖ్యానం, దేవి భాగవతం, కురుక్షేత్రం, శ్రవణానందం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవణానందం. కవిత్వ తత్వ విచారము ఎవరి రచన? కట్టమంచి రామలింగారెడ్డి, కందుకూరి, గురజాడ, ఎవరూ కాదు. కట్టమంచి రామలింగారెడ్డి. స్టడీస్ ఇన్ కళా ప్రపూర్ణ అనే ఆంగ్ల విమర్శ గ్రంథం రచించిన వారు? పింగళి సూరన్న, జీవి కృష్ణారావు, నూరి నరసింహశాస్త్రి, సిపి బ్రౌన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవి కృష్ణారావు. నన్నయ్య గారి ప్రసన్న కలితార్థయుక్తి అనే విమర్శ గ్రంథం రచించిన వారు? విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటవదాని, జీవి సుబ్రహ్మణ్యం, సి నారాయణరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి విమర్శ గ్రంథం ఏది? అల్లసానివాని అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన, శాకుంతలం యొక్క అభిజ్ఞానత, అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని. కోరాడ రామకృష్ణయ్య గారి విమర్శ గ్రంథం? ఆంధ్ర భారతి కవితా విమర్శనం, ఆంధ్ర భాగవత విమర్శనం, ఆంధ్ర రామాయణ విమర్శనం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర భారత కవితా విమర్శనం. వేమన అనే విమర్శ గ్రంథం రచించిన వారు? శ్రీపాద కృష్ణమూర్తి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, ఒంగూరి సుబ్బారావు, ఎస్ గోపి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. కెవి రమణారెడ్డి వెలువరించిన విమర్శ గ్రంథం? మహోదయం, గురుజాడ, విమర్శ ప్రస్థానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహోదయం. నేటి కాలపు కవిత్వం అనే విమర్శ గ్రంథం రాసిన వారు? అక్కిరాజు సుందర్రావు, అక్కిరాజు ఉమాకాంతం, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్కిరాజు ఉమాకాంతం. ఆధునిక ఆంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు అనే సిద్ధాంతం వ్యాసం రచించిన వారు? ఆరుద్ర, ద్వానాశాస్త్రి, సి నారాయణరెడ్డి, శ్రీశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ నారాయణరెడ్డి. మొదలి నాగభూషణ శర్మ గారి విమర్శ గ్రంథం పేరు? కవిత్వ చైతన్యం, తెలుగు నవల, నూరు వసంత
తెలుగు నవల 100 సంవత్సరాలు, రాజశేఖర చరిత్ర, తెలుగు నవలా వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు నవలా వికాసం. ఆంధ్ర నాటక రంగ చరిత్ర రచించింది ఆరుద్ర, మిక్కిలినేని, దాశరథి, బల్లూరి రాఘవ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిక్కిలినేని. యక్షగానాల మీద సిద్ధాంత గ్రంథం రాసిన వారు శ్రీశ్రీ, బి రామరాజు, ఎస్వి జోగారావు, ఆరుద్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్వి జోగారావు. ఆంధ్ర వచన వాంగ్మయం ఉత్పత్తి వికాసాల గ్రంథ రచయిత ఎం కులశేఖరరావు, జీవి సుబ్రహ్మణ్యం, హరి ఆదిశేషువు, ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎం కులశేఖరరావు. పింగళి లక్ష్మీకాంతం గారి విమర్శ గ్రంథం సారస్వతలోకం, గౌతమి వ్యాసాలు, నాటక వ్యాసాలు, సాహిత్య సమీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గౌతమి వ్యాసాలు. సాహిత్యంలో దృక్పథాలు రచయిత ఎవరు? ఆర్ఎస్ సుదర్శనం, టిఎల్ కాంతారావు, ఎస్ గోపి, అద్దెపల్లి రామ్మోహన్ రావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ఎస్ సుదర్శనం. శృంగార నైషధానికి వాక్య రాసిన వారు దీపాల పిచ్చయ్య శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, దివాకర్ల వెంకటవదాని, ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదం వెంకటరాయ శాస్త్రి. తాపి ధర్మారావు గారు ఏ కావ్యానికి వాక్య రాశారు? మనుచరిత్ర, వసుచరిత్ర, లక్ష్మీ విలాసము, విజయ విలాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయ విలాసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.